హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు దివ్య సునీల్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి ఇప్పుడు మనం కొండం గుడికైతే వెళ్తున్నాము. ఎందుకు ఏంటి అనేది ఈ వ్లాగ్ వచ్చేసి ఈ వీడియో వచ్చేసి 29th జూలై 2024లో రికార్డ్ చేసింది. ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నా. ఎందుకు కొండం గుడికి వెళ్తున్నాం అనేది మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, మీకే అర్థమవుతుంది. అలాగే ఈలోపు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. పుట్టిన తర్వాత మన లైఫ్లో వచ్చే ఫస్ట్ అకేషన్ బారసాల, నామకరణం ఫంక్షన్స్. ఇవి మనం పుట్టిన తర్వాత 21st డే అయితే చేస్తాం. సో మా చిన్నోడికి కూడా 21st డేన బారసాల కోసం అయితే కొండలం గుడికి వెళ్ళిపోతున్నాం. నామకరణం అయితే అప్పుడు చేయలేదు, ఎందుకంటే మా చిన్నోడికి డో అక్షరం మీద అయితే పేరు పెట్టాలని చెప్పి పంతులు గారు చెప్పారు. కానీ మాకు ఆ అక్షరం మీద అయితే పేర్లు ఏం దొరకలేదు. అందుకని చెప్పి అప్పుడైతే నామకరణ చేయలేదు. ఇంక ఇదైతే మా అమ్మ మొక్కుకుంది, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటే ఇక్కడ ఉయ్యాల్లో వేస్తానని చెప్పి మా అమ్మ అయితే మొక్కుకుంది. అందుకని చెప్పి కొండలం గుడికి వచ్చేసాం. ముందుగా పాలవి పొంగిచ్చేసి ఆ తర్వాత మా చిన్నోడిని ఉయ్యాల్లో అయితే వేసాం. ఇక్కడ అయితే మేము ఇంకా ఆ రోజైతే మేము ఎవరికీ చెప్పలేదు, ఎందుకంటే ఆ రోజు నేను, మా హస్బెండ్, అలాగే మా అమ్మ, నాన్న, మా అన్నయ్య మాత్రమే ఉన్నాం. మా హస్బెండ్ వాళ్ళ మేనమామ ముందు రోజే చనిపోయారు. అందుకని చెప్పి వాళ్ళ సైడ్ అంతా అక్కడికి వెళ్ళిపోయారు. అందుకే ఇంకా ఎవరిని పిలవకుండా సింపుల్గా మేము మాత్రమే చేసుకున్నాము. ఆ ఫొటోస్ అయితే షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఇది వచ్చేసి 21st సెప్టెంబర్. అప్పటికి మా చిన్నోడికి 3rd మంత్ వచ్చింది. ముందు మా ప్లాన్ ఏంటంటే మా అమ్మ మొక్కుకున్నట్టు కొండలం గుడిలో ముందుగా ఉయ్యాల్లో వేసేసి ఆ తర్వాత మా అత్తగారు వాళ్ళ ఊళ్ళో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో వేయాలనుకున్నారు. ఫస్ట్ కొండలం గుడికి వెళ్ళిపోయి ఆ తర్వాత ఇక్కడికి వద్దాం అనుకున్నాం. కాకపోతే మా హస్బెండ్ వాళ్ళ మేనమామ చనిపోవడంతో ఇంకా అదైతే క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా అప్పట్లో కుదరలేదు. అందుకని 3rd మంత్ వచ్చిన తర్వాత అయితే వాళ్ళు అనుకున్నట్లుగా ఈ టెంపుల్‌లో అయితే మళ్ళీ ఉయ్యాల్లో వేశారు. ఈ గుడి వచ్చేసి ఉండ్రపూడి ఆంజనేయ స్వామి గుడి. ఇది పామర్ నుంచి అవిన్గెడ్డ వెళ్ళే రూట్‌లో మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది. అక్కడైతే ఉయ్యాల్లో వేసాం 3rd మంత్‌లో. ఉండ్రపూడి ఆంజనేయ స్వామి గుడి ఇదే, మొత్తం ఇలాగే ఉంటది. మెయిన్ రోడ్ పక్కనే ఉంటది. ఎవరైనా ఒక 30 మందికి, 40 మందికి భోజనాలు పెట్టుకోవాలన్నా సరే అక్కడ పక్కనే పైన ఉంటది. చిన్నగా భోజనాలు పెట్టుకోవడానికి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మా చిన్నోడికైతే పటికి బెల్లం తులాభారం అయితే ఇస్తా అనుకున్నారు. అదే ఇక్కడ తులాభారం అయితే ఇస్తున్నారు మా చిన్నోడికి. అంతే ఈ వీడియో. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ దివ్య సునీల్ వ్లాగ్స్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.